నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. క్యాన్సర్ చికిత్సా విధానంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, రోబోటిక్ విధానం, ఫ్లోరోసెన్స్ గైడెడ్ పరిజ్ఞానం సాయంతో క్యాన్సర్ మూలాల నుంచి నిర్మూలించే ప్రక్రియ ఇప్పుడు మరింత సులభతరమైందని యశోద హైటెక్ సిటీ ప్రముఖ మినిమల్ ఇన్వెసివ్ సర్జికల్ ఎంకాలజిస్ట్ పసుపులేటి స్వామినాథ్ అన్నారు. భీమవరంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధ, 3D హై డెఫినిషన్ కెమెరాల సాయంతో కేవలం 8 మిల్లీమీటర్ల చిన్న రంధ్రాల ద్వారా సంక్లిష్టమైన ఆపరేషన్లు వైద్యులు విజయవంతంగా పూర్తి చేస్తున్నారు అన్నారు. ఈ విధానం ద్వారా రోగులు ఒక్క రోజులోనే డిశ్చార్జ్ అయ్యి తమ దైనందిన జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఏర్పడిందని అన్నారు. ఈ క్యాన్సర్ శస్త్రచికిత్సను స్థానికులకు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతి నెల 4వ గురువారం భీమవరంలోని గిఫ్ట్ ఫెర్టిలిటీ సెంటర్లో అందుబాటులో ఉంటున్నట్లు ఆయన తెలియజేశారు. మీ అందరికీ తెలిసే ఉంటారు. ఛానల్ ఆల్మోస్ట్ 5 సంవత్సరాలతో ప్రాక్టీస్ చేసి ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల పరంగా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేసి కుటుంబం కుదిరితే ఆయన ప్లేస్లో యాక్చువల్లీ నేను చేయగలిగినంత ఎంతో కొంత సేవ నేను కూడా చేద్దామన్న ఉద్దేశంతో భీమవరం వచ్చే ఉద్దేశంతో యశోద హైటెక్ సిటీలో చేస్తాను. సర్జికల్ ఆంకాలజీ క్యాన్సర్కి సంబంధించిన ఆపరేషన్ చేస్తాను. సో ఆయన చేసిన సేవకి అదే వాటిలో నడుద్దామన్న ఉద్దేశంతో మంత్కి ఒక్కసారి ప్రతి 4వ గురువారం వచ్చే ఉద్దేశంతో ఇక్కడ ఎవరన్నా సెకండ్ ఒపీనియన్ కావాలన్నా లేదు ట్రీట్మెంట్ పరంగా ఎవరైనా హైదరాబాద్ వచ్చి చేయించుకోవడం వచ్చే ఉద్దేశంతో ఇది ఫస్ట్ స్టార్టింగ్. సర్జికల్ ఆంకాలజీ అంటే క్యాన్సర్ సంబంధించిన సర్జరీలు ఒకప్పుడు ఎట్లా ఉండేవంటే లైఫ్ స్టైల్ మారిపోయేది. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ముఖానికి సంబంధించిన క్యాన్సర్ ఏదైనా వస్తే మొత్తం ఆ భాగం అంతా తీసేసి మొహం అంతా వికృతంగా తయారయ్యి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది అది లేకుండా ఉండేటట్టు ఉంటుంది. ఇప్పుడు మనకి అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకుండా కాకుండా మనకి ప్లాస్టిక్ సర్జన్ రీకన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ నార్మల్ అంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చి క్యూర్ అయిపోయిన తర్వాత ఒక పబ్లిక్ లైఫ్లోకి వెళ్ళి మాట్లాడాలన్నా కలవాలన్నా ఏమి ఇబ్బందులు లేకుండా ఓకే మళ్ళీ నార్మల్ లైఫ్ నియర్ నార్మల్ లైఫ్ లీడ్ చేసేటట్టు రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్. ఎందుకంటే అది బయటికి కనపడే సర్జరీ. లోపల చేసేవంటే రోబోటిక్ ఇవన్నీ మేము చెప్తాము మీకు మీ అవగాహన బట్టి మీకు అర్థం అవుతుంది. బట్ ఆబ్వియస్గా మనకి కంటికి కనపడేటట్టు మీకు ఎగ్జాంపుల్ కావాలంటే శరద్ పవార్ గారు మన పొలిటీషియన్ ఉంటారు. ఆయనకు ఒక ఇది ఆ సర్జరీ వల్ల మొత్తం ఇదంతా వికృతంగా తయారు. ఇప్పుడున్న సర్జరీల ప్రకారం మైక్రోవాస్కులర్ సర్జరీ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది మనకి బోన్ తీసేయాల్సిన అవసరం ఉన్నా సరే మనం బాడీలో వేరే బోన్ తీసుకొచ్చి ఇప్పుడు ఎట్లా ఉందో అట్లానే ఉండేటట్టు రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఇవన్నీ అడ్వాన్స్డ్ మైక్రోవాస్కులర్ సర్జరీస్ అన్నీ హైటెక్ సిటీ హాస్పిటల్లో జరుగుతుంది. నా స్పెషాలిటీకి వచ్చేంత వరకు మినిమల్ యాక్సెస్ అంటే ఎట్లాగంటే లోపల తీయాల్సిన జబ్బులో ఏమీ కాంప్రమైజ్ ఉండదు. మనకి క్యాన్సర్కి సంబంధించిన ఆపరేషన్ అంటే దానికి ఒక మార్జిన్తో పాటు తీయాలి. దాని పక్క నుంచి వెళ్ళకూడదు. ఆ మార్జిన్తో పాటు తీయాల్సిన దానికి ఇదివరకు పెద్దగా ఓపెన్ చేసి పైనుంచి కింద వరకు ఓపెన్ చేసి ఓకే తీస్తేనే కానీ స్టాండర్డ్ అనేవారు. ఇప్పుడు కొత్త టెక్నాలజీతో రోబోటిక్ టెక్నాలజీతో అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ టెక్నాలజీ మనకి కట్స్ చిన్నవే ఉంటాయి సరేనండి. లోపల కెమెరా పెట్టి చూసినప్పుడు మనకి మన కంటితో కనపడేదానికంటే 10 రెట్లు మ్యాగ్నిఫికేషన్, కొన్ని సందర్భాల్లో 30 రెట్లు మ్యాగ్నిఫికేషన్. అప్పుడు ఏంటి దాని అడ్వాంటేజ్? అంత పెద్దగా కనపడంతో చిన్న రక్తనాళాలను కూడా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. బర్న్ చేసి ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ చేసినప్పుడు బ్లీడింగ్ తక్కువ అయ్యి పెద్ద కట్టు లేకపోవడం వలన రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. శుభకార్యాలలో పేదలకు వృద్ధులకు చేయూతనివ్వడం మన భారతీయ సంప్రదాయంలో అత్యంత పుణ్యప్రదమైందని టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. పట్టణానికి చెందిన పోసన్న నాగబాబు కుమార్తె సునన్య పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు అంగర వెంకట్ ఆధ్వర్యంలో వీరమ్మ పార్క్ ఎదురుగా ప్రేమాలయం వృద్ధాశ్రమంలో 50 మంది వృద్ధులకు దుప్పట్లు, పండ్లు, భోజనాలను అందించారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లుబోయిన గోవింద్, కౌన్సిలర్ మైలబత్తుల ఐజక్ బాబు, అంగర వెంకట్, చెల్లుబోయిన సుబ్బారావు, డివిడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు, స్టేట్ షటిల్ ఛాంపియన్ అంగర వెంకటేశ్వరరావు గారి తమ్ముడి కుమార్తె సునన్య, పోసన్న నాగబాబు గారి కుమార్తె సునన్య పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలయంలో పేదలకు అన్నదానం పంపిణీ చేయడం, అలాగే వారికి దుప్పట్లు కూడా ఇవ్వడం చాలా అభినందనీయం. ఏం చేయాలంటే ఏదో మనం ఘనంగా ఇళ్ళ దగ్గర బంధుమిత్రులు పిలుచుకుని ఖర్చు పెట్టేదానికన్నా ఇటువంటి పేదల సమక్షంలో సునన్య యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, అలాగే మిత్రులు అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు, అలాగే రామ్మోహన్, ఐజాక్, సుబ్బారావు గారు, ఇక్కడ ఉన్నటువంటి జంటి అందరూ కూడా, రాఘవులు గారు, అందరి సమక్షంలో ఆ అమ్మాయికి పూర్తి ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని భగవంతుని ఆ అమ్మాయిని సునన్యని దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గాడ్ బ్లెస్ యు. భగవంతుని ఆశీర్వదించిన గాక. మరి నిజంగా చాలా అదృష్టవంతురాలు. ఈ వృద్ధుల మధ్యన నీ పుట్టినరోజు ఎంత ఘనంగా పెద్దలతో జరుగుతుంది. నిన్ను కన్నా తల్లిదండ్రులు కూడా చాలా అదృష్టవంతులు. మీ తల్లిదండ్రులు ఎటువంటి ఆలోచనలు నీ ఎడల, ఎటువంటి మా పాప ప్రయోజకులు ఉన్నారు అవన్నీ కూడా అవ్వాలమ్మా. భగవంతుని ఆశీర్వదించాలమ్మా. భగవంతుని మంచి భవిష్యత్తు అనుగ్రహించాలి. మరి ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడాకారుడు అంగర వెంకట బంధువులు మరి ఆమె అంగర వెంకట్ని అభినందిస్తూ మరి పెద్దల మెంటే పార్థసారథి గారు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గోవింద్, మద్దుల రామ గారు, ఇంకా ఇతర పెద్దల రాఘవులు గారు, సుబ్బారావు గారు, రంకిణి గారు, జనక్ గారు, సోమసింహ గారు, మరి ఇంకా పాలదాస్ గారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ నాయకత్వం పిలుపు మేరకు నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న నిర్వహించనున్న విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 152 పేపర్ల లీకేజీలు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. నా పేరు ప్రసాద్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. 24వ తారీఖు అనగా రేపు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ని ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. దీనికి ప్రధాన కారణం గత మే నెలలో జరిగిన లీడ్ పేపర్ల లీకేజీని వ్యతిరేకిస్తూ సోనం వాక్చూర్ గారు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్లో భారీ స్థాయి నిరసన కార్యక్రమాల్లో ఆమరణ నిరాహార దీక్షలు జరిగినాయి. ఆ కార్యక్రమాల్లో ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ్ ఎం సాజీ గారు, అఖిల భారత జాయింట్ సెక్రటరీ ఐషీ గోసి గారు కూడా ఆమరణ నిరాహార దీక్ష దిగారు. వాళ్ళని పోలీసులు అక్కడ నుండి తరలించారు. అయినా సరే ఈ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుండా ఈ రోజు వరకు నిమ్మక నీరెత్తినట్టుంది. బీజేపీకి సంబంధించిన జేపీ నడ్డా గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ మా ఇక్కడే కాదు అనేక ప్రాంతాల్లో పేపర్లు లీకేజీలు అవుతున్నాయని చెప్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించడం మానేసి ఇతరులపైన తొయ్యడం, ప్రభుత్వం వెంటనే స్పందించి నీట్ లీకేజీలకు కారణమైన అధికారులపైన కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసి ఆయన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏఐటియుసి అనుబంధ ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం కార్యాలయం ఎదుట ధర్నాను నిర్వహించారు. అనంతరం పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఎండి ఇబ్రహీంకు వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర పౌర సరఫరా శాఖలో సుదీర్ఘకాలంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బందికి చాలని వేతనాలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాదాపుగా 15 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బందికి కనీసమైనటువంటి ఇంక్రిమెంట్లు కానీ వాళ్ళ జీతాల పెంపుదల కానీ జరగట్లేదు. ఇవాళ అన్ని నిత్యావసర వస్తువుల ధరలో ఆకాశాన్ని ఇంటి ఇవాళ జీవనం అత్యంత దుర్భరంగా మారుతూ ఉంది. అయినప్పటికీ చాలని వేతనాలు మాత్రమే ఇస్తూ ఉన్నారు.
ప్రధానంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్నటువంటి అటెండర్లకి 15,000, ఇవాళ అవుట్సోర్సింగ్ సిబ్బందికి 18,000 రూపాయల వేతనం మాత్రమే చెల్లిస్తా ఉన్నారు. కానీ ఈ దేశంలో డాక్టర్ ఆక్టాయిడ్ ఫార్ములా ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి డాక్టర్ ఆక్టాయిడ్ ఫార్ములా ప్రకారం ఒక భార్యాభర్త 2 పిల్లలు కనీసమైనటువంటి జీవనం సాగించాలంటే 36,000 రూపాయలు కనీస వేతనం ఉండాలని చెప్పి సూచన చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి వేతనాలు అరాకొర వేతనాలే. సివిల్ సప్లైస్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బందికి 12,000, 18,000 వేతనాలు మాత్రం ఇస్తా ఉన్నారు. ఇది ఎంత మాత్రం కూడా వాళ్ళు జీవించడానికి సరిపోలేనటువంటి వేతనాలు. అంతేకాకుండా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, అవుట్సోర్సింగ్ సిబ్బందికి కనీసమైనటువంటి ఇంక్రిమెంట్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్క సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి చెప్తా ఉంది. అట్లాగే కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ కాకుండా ఇవ్వాలనేటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఇవాళ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఇచ్చేటువంటి ఆదేశాలు అమలు జరగట్లేదు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ అవుట్సోర్సింగ్ సిబ్బంది యొక్క శ్రమను దోచుకోవడం అనేటువంటిది అత్యంత అన్యాయం. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా పూర్తిగా ఆర్టీసీఏ నిర్వహించాలని, అలాగే ఎలక్ట్రిక్ బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లుగా ఆర్టీసీ ఉద్యోగుల్ని నియమించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మహేష్ కు గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన, అందుబాటు ధరల్లో రవాణా సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ అని, ఇలాంటి సంస్థను దశల వారీగా ప్రైవేటీకరించే ప్రయత్నాలు ప్రజా రవాణా వ్యవస్థను బలహీనపరుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు అల్లం నారాయణ, చెల్లుబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం అత్తిలి రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ కార్యక్రమం 4వ రోజు కూడా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 396 ని దస్తావేజు లేఖర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నారు. ఈ జీవో వల్ల రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారని, ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉపాధిని కాపాడుకోవడానికే ఈ నిరసనను కొనసాగిస్తున్నామని, ప్రజలు తమకు సహకారం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వివి సత్యనారాయణ, దండుమూడి వెంకటేశ్వరరావు, తమనంపూడి రామారెడ్డి, వేమన సోమేశ్వరరావు, రావూరి సూర్యనారాయణ, ఆకుల సుబ్బారావు, బాలం ప్రవీణ్, బల్జేపల్లి నరేష్, అత్తిలి మండల లేఖర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరి, ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరి, ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరి. జీవో నెంబర్ 396, జీవో నెంబర్ 396. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంఘ సమాఖ్య పిలుపు మేరకు ప్రభుత్వం వారు రిలీజ్ చేసిన జీవో నెంబర్ 396ను రద్దుపరిచే విధంగా, లేఖర్ల వ్యవస్థను తొలగించే విధంగా, లేఖర్లకు పెను విఘాతంగా ఉన్నటువంటి జీవోను రద్దుపరిచే విధంగా 20వ తారీఖు నుండి మొదలుపెట్టినటువంటి పెన్ డౌన్ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు అత్తిలి సబ్ రిజిస్ట్రార్ వారి ఆఫీసు ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి లేఖర్లందరూ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క విషయంలో ప్రభుత్వం వారు నిరంకుశత్వంగా పీపీపీ విధానం ప్రజలకు ఏదో శ్రేయస్సు అనే విధంగా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నారు. అదంతా కూడా అవాస్తవం. ప్రజలకు సేవ చేస్తున్నాం అనేటువంటి విధానంలో పరోక్షంగా ఫీజులు రూపేణా 2,000 రూపాయల అదనపు రుసుమును వసూలు చేసే విధంగా, అధికారికంగా వారు జేబులో పెట్టుకునే విధంగా కార్యక్రమం ఈ పీపీపీ విధానాన్ని తీసుకురావడం తప్ప ప్రజలకు ఏ విధమైనటువంటి ఉపకారం లేదు. ఓ పక్క దస్తావేజు లేఖర్లకి నష్టం లేదంటూనే వారికి సమగ్రమైనటువంటి మరో మార్గాన్ని చూపుతామని మరి ప్రత్యక్షంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పి ఉన్నారు. అంటే పరోక్షంగా లేఖర్ల వ్యవస్థ ఉండదని ఆయనే చెప్తున్నాడు, ఓ పక్కేమో తీయమని కూడా ఆయనే చెప్తున్నారు. కాబట్టి ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకునే వారే ప్రభుత్వం నిలబడుతుంది. ఈరోజు మేము 4వ రోజుకి చేరుకున్నామంటే అది ప్రజల యొక్క
సపోర్ట్ ఉండడం వల్లే మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 రోజుల నుండి ఏ విధమైనటువంటి రిజిస్ట్రేషన్లు జరగకుండా మా యొక్క పట్టుదలతో ప్రభుత్వం వారు దిగొచ్చేంత వరకు ఈ 30వ తారీఖు వరకు నిరవధికంగా ఈ పెండౌన్ కార్యక్రమం ఈ విధంగానే జరుగుతుందని సభాముఖంగా పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శుక్రవారం జరిగే మెగా పేటీఎం 4.0కు ఎటువంటి అంతరాయాలు కలగకుండా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికారులు ఈ ఆదేశాలను ఇచ్చారు. తల్లికి వందనం మెగా పేరెంట్స్ డే కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకము కలగకుండా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఏదైనా విద్యార్థి సంఘ నాయకులు లేదా ఇతర వ్యక్తులు కార్యక్రమానికి అంతరాయం కలిగించే ప్రయత్నం చేసినట్లయితే స్పెషల్ బ్రాంచ్ పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8332959174కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని కోరారు. అత్తిలి మండలంలోని అత్తిలి గ్రామం గంటవారిపుంతలో కొలువై ఉన్న కొండలరాయుడు ఆలయం సమీపంలో ఉన్నటువంటి జంట సర్పాల వద్ద ఆషాఢ మాసము అష్టమి తిథి సందర్భంగా గుట్టుముక్కల సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో పంచామృతాలతో జంట సర్పాలకు విశేష అభిషేకాలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ పూజలలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ప్రస్తుత వర్షాకాలంలో దోమల నిర్మూలనకు అన్ని పంచాయతీలకు దోమల నిర్మూలన మందు పంపిణీ చేసేలా వైద్య ఆరోగ్య శాఖ వారు చర్యలు తీసుకోవాలని అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు కోరారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ సూర్యారావు అధ్యక్షతన జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దోమ నిర్మూలన మందు ఉన్నప్పటికీ పంపిణీ చేయడంలో జాప్యం తగదని అన్నారు. జల్ జీవన్ పథకం కింద పైప్ లైన్ వేసినటువంటి కాంట్రాక్టర్లకు వెంటనే నిధులు మంజూరయ్యేలా చూడాలని కోరారు. ఈడూరు గ్రామంలో మంచినీరు పరిశుభ్రంగా లేదని మండల ఉపాధ్యక్షుడు సుంకర నాగేశ్వరరావు అన్నారు. అత్తిలిలో పైప్ లైన్ కలెక్షన్లు ఇంకా ఇవ్వలేదని ఎంపీటీసీ బుద్దాల రాంబాబు తెలియజేశారు. మండలంలో విద్యుత్ కోతలను తగ్గించాలని ఎంపీపీ సూర్యారావు కోరారు. అత్తిలిలో దెబ్బతిన్న కరెంటు స్తంభాలను మార్చాలని ఎంపీటీసీ బుద్దాల రాంబాబు కోరారు. మండలంలో అధికారులు సమర్థవంతంగా పనిచేసి మండలానికి పేరు తీసుకురావాలని శాసనసభ్యుడైనటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణకు మంచి పేరు తేవాలని ఎంపీపీ సూర్యారావు కోరారు. మండలంలో 1750 కౌలు రైతు కార్డులను రెన్యువల్ చేసినట్లు వ్యవసాయ అధికారి టీకే రాజేష్ తెలియజేశారు. రైతులకు యూరియా గురించి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని, వృదాళ్లపాలెంలో నిర్మించిన మినీ గోకులానికి నిధులు పూర్తి స్థాయిలో మంజూరు కాలేదని ఎంపీటీసీ గుండుమూగులపాలెం శ్రీనివాస్ తెలియజేశారు. 47 టన్నుల పశువుల దాణాను సగం సబ్సిడీపై రైతులకు అందజేసినట్లు పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్ భావనారాయణ తెలియజేశారు. వరిగేడు గ్రామంలో 13 మందికి గతంలో మంజూరు చేసిన ఇండ్ల పట్టాలను వెంటనే ఇవ్వాలని జడ్పీటీసీ అడ్డాల జానకి కోరారు. దుబ్బ నుంచి అత్తిలికి 2వ విద్యుత్ లైన్ నిర్మించడం వల్ల మండలంలో విద్యుత్ సమస్యలు తీరుతాయని ట్రాన్స్కో ఏఈ ఓహెచ్ సురేష్ కుమార్ తెలియజేశారు. తల్లికి వందనం పథకం కింద అత్తిలి మండలంలో 8106 మందికి 10,53,78,000 అందజేసినట్లు మండల విద్యాధికారి ఎంవీఎల్కే ప్రసాద్ తెలియజేశారు. ఐసిడిఎస్ ద్వారా మండలంలో 1300 మంది పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తున్నట్లు పర్యవేక్షకురాలు ఎం విజయ్ కుమారి తెలిపారు. డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. జడ్పీ కోఆప్షన్ సభ్యుడు హబీబుద్దీన్, మండల ఉపాధ్యక్షురాలు కొనకళ్ల విజయ నిర్మల, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ జీకే అన్నపూర్ణేశ్వరి, మంచిలి వరిగేడు సొసైటీల అధ్యక్షులు ఇందుకూరి వెంకట సుబ్బరాజు, కడల వెంకటనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకి వివరించవలసిన బాధ్యత అంతా కూడా డిపార్ట్మెంట్ వారిదే. ఈ డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఇక్కడ మన ఎమ్మెల్యే గారికి కానీ, అదే రకంగా గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఒక మంచి పేరు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఆ యొక్క గ్రామాల్లో మంచి కార్యక్రమాలన్నీ చేసి ఆ ప్రభుత్వం సూచించినటువంటి కార్యక్రమం చక్కగా చేస్తేనే ఈ ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చేది. అదేవిధంగా ఈ గ్రామాలు కూడా బాగుపడే విధంగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి ఈ రోజు మన రాధాకృష్ణ గారు ఆయన నైట్ భాగం
కూడా కష్టపడి ఆయన సంక్షేమానికి కానివ్వండి, అదేవిధంగా అభివృద్ధికి కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు మరి రోజున మన రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే తేలైనటువంటి నిధులు తెచ్చి ఈరోజు తణుకు కానివ్వండి, ఇరగర మండలం కానివ్వండి, మన అత్తిలి మండలం కానివ్వండి, చక్కగా మన యొక్క ఆ నియోజకవర్గాలు, ఆ గ్రామాలు బాగుపడే విధంగా ఆ నిధులు తెచ్చి మరి యొక్క సంక్షేమం, ఈ యొక్క అభివృద్ధి గురించి పాటుపడిన మన ఎమ్మెల్యే గారు మీరందరూ కూడా డిపార్ట్మెంట్ అందరూ సహకరించి ఆ గ్రామాల్లో ఏదో సమస్యలు ఉన్నాయో మీరే పరిష్కరించాలి. మీరు డిపార్ట్మెంట్ అందరూ కూడా గ్రామాలను దృష్టి పెట్టి ఆ గ్రామానికి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మనమే చక్కదిద్ది, అక్కడ ఉన్న నాయకులు పట్టుకొని చక్కదిద్ది మనం అందరం కూడా మరి మంచి ఎమ్మెల్యే గారు మంచి పేరు వచ్చే విధంగా మనందరం కూడా వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. తణుకు మండలం దువ్వా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం శుక్రవారం ఉదయం 8:30 నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ హాజరు కానున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతోందని అన్నారు. ముఖ్యంగా విద్యారంగంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకువచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పుల వల్ల విద్యారంగం బలోపేతమైందని అన్నారు. గత వైసీపీ హయాంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని రాధాకృష్ణ విమర్శించారు. దస్తావేజు లేఖర్ల పొట్టకొట్టే జీవో నెంబర్ 396 ని కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మరియు ఆందోళనకు సిపిఎం తరపున సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ పోరాటానికి సిఐటియు నాయకులు ఎన్ ఆదినారాయణ బాబు, సిపిఎం సీనియర్ నాయకులు గారి రంగారావు, ఎం గంగాధర్ రెడ్డి తదితరులు మద్దతు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లేఖర్లు చేస్తున్నటువంటి ఈ ఆందోళనకి, రిలే నిరాహారదీక్షలకి సిపిఎం పార్టీ అలాగే సిఐటియు తరఫున కూడా సంపూర్ణమైనటువంటి వాళ్ళ పోరాటానికి మద్దతుని తెలియజేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క ఆదాయాలు, వాళ్ళ యొక్క గౌరవమైనటువంటి వేతనాలు లేదా ఆదాయాలు పెంచే విధంగా పాలన సాగిస్తామని చెప్పింది. ఎవరైతే ఏ వృత్తుల్లో ఉన్నారో వాళ్ళకి మరింత హుందాతనాన్ని, గౌరవాన్ని సంతరించేటువంటి పద్ధతుల్లో పాలన సాగిస్తామని చెప్పింది. ఆచరణలో ఇవాళ లేఖర్లకు సంబంధించినటువంటి చూసినప్పుడు ఇవాళ లేఖర్ల మీద ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క కన్ను పడినట్టుగా ఇవాళ కనబడతా ఉంది. ఏదైతే ఇవాళ 396 జీవోని తీసుకొచ్చి లేఖర్లను లేకుండా చేసి దాన్ని కూడా ఒక కార్పొరేట్ వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అప్పచెప్పి వాళ్ళ ద్వారా సేవలు అందించుకునేటువంటి పద్ధతుల్లో ఇవాళ చేసేదానికోసం ప్రయత్నం అనేటువంటి చేస్తుంది. ఉపాధిని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఉపాధిని మొత్తం కూడా దెబ్బతీసేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి తీరుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అలాగే లేఖర్లు చేసేటువంటి పోరాటం, లేఖర్లు అనేటువంటి వ్యవస్థ ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థని ఇవాళ కోకటి వేళ్లతో పెకలించడం కోసం, కార్పొరేట్లకి మేలు చేసేదానికోసం, తద్వారా ప్రభుత్వం అనుయాయులకి ఇవాళ కాంట్రాక్టులని ఇవాళ అందించేదానికోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కారుమంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తణుకు పట్టణంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు అవసరమైనటువంటి రక్తదాతలను సమకూర్చి అత్యవసర సమయంలో రక్తదానం చేశారు. డోలా కుమారి, కట్టుంగ ఆదిలక్ష్మి, షేక్ నాగుర్మీరా, మామిడి నారాయణరావు, వీరవల్లి సత్యవతి 5 రోగులకు 7 రక్తదాతలు తమ రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసినటువంటి దాతలను కారుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కారుమంచి యోహాన్ ఫ్రూట్ జ్యూస్లు అందజేసి అభినందించారు. అత్యవసరంగా ఎవరికైనా రక్తం కావాలంటే కారుమంచి ఫౌండేషన్ నెంబర్ 9182176661 సంప్రదించాలని వారు కోరారు. భారత చైతన్య యువజన పార్టీ 3వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూరెడ్డి శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వృద్ధులకు పండ్లు, వస్త్రాలను పంపిణీ చేశారు. గత 10 సంవత్సరాలుగా ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీనివాసరావు తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉంగుటూరులో తమ పార్టీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కన్వీనర్ ఆకుల వెంకటస్వామి, పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారని అన్నారు.
అట్టడుగు వర్గాల అభివృద్ధికే భారత చైతన్య యువజన పార్టీ కృషి చేస్తుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్లి రామారావు, రాంబాబు, నాగవెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు. భారత చైతన్య యువజన పార్టీ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్యక్రమంలో భారత చైతన్య పార్టీకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 3 సంవత్సరాల్లో మరి బూడే రామచంద్ర యాదవ్ గారు మా అధ్యక్షుడు అయినటువంటి మరి గత ఎన్నో పోరాటాలు చేస్తూ ఎంతోమంది సమస్యలు, ఏ సమస్య ఉన్నా సరే నేను ఉన్నానని చెప్పేసి ముందుకు వచ్చి ఆ సమస్యలపై పోరాడి మరి విజయం సాధించిన ఏకైక వ్యక్తి మరి బూడే రామచంద్ర యాదవ్ గారు మా అధ్యక్షుడు అని తెలియజేస్తున్నాను. ఈ 3 ఏళ్లలో ఎన్నో సమస్యలు, ప్రతి సమస్యకు ఎక్కడైనా సరే ఎంత దూరమైనా సరే నేను ఉన్నానని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళి ఆ సమస్య మీద పోరాడి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మరి ఏకైక వ్యక్తి మరి మా అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు అని చెప్పేసి తెలియపరుస్తున్నాను. ఈరోజు బీసీ సామాజిక వర్గం అయినటువంటి నేను అతి సామాన్యుడైన నాకు ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా నాకు అవకాశం కల్పించినందుకు నిజంగా వారికి నేను చాలా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాంటి అవకాశం ఈరోజు ఎంతోమందికి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏ పార్టీ చూసుకున్నా సరే, ఎక్కడ చూసుకున్నా సరే ఎంతో కోట్ల రూపాయలు ఉండాలి, లేదా కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పేసి ఉంది. కానీ నాయకత్వాన్ని మాత్రం ఎవరు గుర్తించట్లేదు. ఆ నాయకత్వం గుర్తించిన ఏకైక వ్యక్తి మరి మా అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుండి ఈరోజు నాకు ఇన్ఛార్జ్ అవకాశం ఇచ్చారంటే కనుక అది ఒక్కసారి మరి రాష్ట్ర ప్రజలు కూడా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు బీసీల సమస్యలు, బీసీ పోరాటం, బీసీల యొక్క ప్రతి సమస్య మీద కూడా ఆయన ముందుంటున్నారు. గత కొంతకాలం కిందట చూసుకుంటే కనుక ఈరోజు ఎవరూ చేయలేని విధంగా ఆయన నిరాహార దీక్ష చేసి ఉన్నారు. నిరాహార దీక్ష దేనికి చేశారంటే మన బీసీ బిడ్డల కోసం, బీసీలకు భవిష్యత్తు కోసం. అంటే బీసీలు అంటే బడుగు బలహీన వర్గాలు కాకుండా అన్ని వర్గాల్లో కూడా ఎక్కడైతే కనుక బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళ యొక్క సమస్యలు నేనని భావించిన వ్యక్తి మరి రామచంద్ర యాదవ్ గారు. ఆయన చేసిన నిరాహార దీక్ష ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఎవరు కూడా చేయలేని విధంగా చేశారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాంటి వ్యక్తి యొక్క అడుగుజాడల్లో కానీ ఆయన సిద్ధాంతాల్లో కానీ నేను ఉన్నందుకు నేను ఆనందపడుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఆకివీడు దస్తావేజ్ లేఖర్లు గత 4 రోజులుగా పెన్ డౌన్ నిరవధిక సమ్మెలో భాగంగా 4వ రోజు వంట వార్పుతో వినూత్న నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 396 వల్ల దస్తావేజ్ లేఖర్ల జీవనం రోడ్డున పడుతుందని, ఉపాధి కోల్పోయి దీని మీద ఆధారపడి జీవిస్తున్న 4 లక్షల కుటుంబాలు అస్తవ్యస్తమవుతాయని వారు అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి ప్రజల ఆస్తుల వివరాలు వెళ్లి సివిల్ కేసులు, అక్రమాలు పెరిగిపోయి ప్రజల ఆస్తులు రక్షణ కోల్పోతాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో లేఖర్లు అంబటి రమేష్, ఎండ్లపల్లి సుబ్బారావు, తాడేపల్లి అనిల్ కుమార్, బల్లం ధర్మరాజు తదితరులు, బండారు సతీష్, తాడేపల్లి జితేంద్ర, సైలాడ వెంకటేశ్వరరావు, నిమ్మల నాగేశ్వరరావు, మహమ్మద్ షఫీ, మోటుపల్లి సత్యరాజు, యాళ్ల ప్రభుదాసు, బోయిన ప్రదీప్, పెద్దిరెడ్డి సూర్యనారాయణ, కిరణ్, షాకీర్, విల్సన్, గోపాలరావు, రమ్య, మాధవి, రవి, రామారావు, వీరపేరంటాలు, కుమారి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల లేఖల జీవనాన్ని రోడ్డును పడేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను వ్యతిరేకిస్తూ గత 4 రోజులుగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈరోజు 4వ రోజు ఆకివీడు దస్తావేజుల లేఖర్ల సంక్షేమ సంఘం తరపున వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి దస్తావేజుల లేఖ యొక్క జీవనాన్ని రోడ్డున వేర్చకుండా వారి కుటుంబాలను కాపాడే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, ఆ జీవో నెంబర్ 396 విషయంలో మరి పునరాలోచన చేసుకుని మా యొక్క జీవితాల్ని కాపాడమని కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వాసవి పెనుగొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో గ్యాస్ లీకేజ్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. గురుకుల పాఠశాలలో విద్యార్థులు భోజనాలకు తయారు చేస్తూ ఉండగా గ్యాస్ బండ మారుస్తున్న సమయంలో గ్యాస్ లీక్ అయి మంటలు ఎగిసిపడ్డాయి.
దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను తరగతి గదుల నుండి బయటకు పంపించారు. ప్రమాదం జరిగే సమయంలో తరగతి గదుల్లో 430 మంది బాలికలు ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ తొక్కిసలాటలో 8వ తరగతి చదువుతున్న చింతాడ నాగలక్ష్మి వంట చేసే ఒక మహిళకు కూడా గాయాల పాలై అస్వస్థతకు గురయ్యారు. గురుకుల పాఠశాల సిబ్బంది విద్యార్థిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంచిపాడు మన గదిని కాబట్టి పెనుగు వర్షాలు చేతనండి. గ్యాస్ బండ అది కొత్త బండ వచ్చింది. అన్నం పాత బండ అయిపోయింది. అన్నం ఆగిపోతుంది. బాగా మోతేస్తుందండి. అంతలోకి గ్యాస్ పైకి వచ్చేసి పొగ్గులు మంట వచ్చేసి ఇంకా పడిపోయింది. వెనక్కి పడిపోవడంతో ఇంకా మంటను చూస్తాడు కంగారు వచ్చేసి ఇంకా లేచి ఇంకా బయటకు వచ్చేసానండి. చీర మొత్తం అంతా కాలిపోయింది. ఇంకా పిల్లలందరూ హాస్టల్లో పిల్లలందరూ కూడా బయటకు గేట్ తీసి పిల్లలందరూ కూడా బయటకు రోడ్డు పడిపోయాను. అందరం పని మనుషులు సహా మెయిన్ చేసేసినాడు. ఇంకా బయటకు పంపించేసారు. పెనుగొండ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారండి. తీసుకొచ్చి అక్కడికి మళ్ళీ పెనుగొండ తణుకు తీసుకురమ్మన్నారండి. పిల్లలకైనా దెబ్బలు తగిలినాయండి? పిల్లలకు పిల్లలు చెయ్యి గంటి కొట్టుకున్నారు. పిల్లల పైనుంచి వస్తున్నారండి. పిల్లలకి చెయ్యి ఇరిగిందండి. పిల్లలు ఇక్కడికే తీసుకొచ్చారండి. పెనుగొండ హాస్పిటల్ నుంచి. ఒక పిల్లలకి మాత్రం కంగారు దడ వచ్చేసి పిల్లలకి మనుషుల్లో లేక ఆ పిల్లలకి ఆవేశం లేకపోతుంటే బాటిల్ ఎక్కిస్తున్నారండి పెనుగొండ హాస్పిటల్. నా పేరు నంబూరి సుభాషిణి అండి. నేను పెనుగొండ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈరోజు 10:30 ఆ టైంలో కొత్త గ్యాస్ బండ మార్చేటప్పుడు వంట వాళ్ళు అది గ్యాస్ బండ లీక్ అయ్యి అది ఫైర్ జరగడం జరిగింది. ఆ ఫైర్ జరిగేటప్పుడు వెంటనే వాళ్ళు పరిగెట్టుకుని రావడం వెనక్కి వచ్చేసారు. నేను కూడా గబగబా సీట్లోంచి పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళిపోమని చెప్పాను. పిల్లలందరినీ కూడా సేఫ్గా పక్కనున్న రిజిస్టర్ ఆఫీస్కి పంపించేశాము. ఎటువంటి ఎవరికి ఏ ఇబ్బంది జరగలేదు. అందరూ ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు, ఫైర్ వాళ్ళు, ఎస్ఐ గారు అందరూ వచ్చారు. అలాగే పార్టీ నాయకులు కూడా రావడం జరిగింది. అందరూ కూడా మాకు సహకారం చేశారు, హెల్ప్ చేశారు. సో ఇప్పుడు నార్మల్ పరిస్థితుల్లోనే ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. అందరికీ హెల్ప్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇంకా చాలండి. అట్లా చిన్న మాకు ఎంట్రన్స్ చిన్నగా ఉండటం వల్ల వెళ్ళేటప్పుడు తోపులాట్లో ఒక పాప పడిపోవడం జరిగింది. చెయ్యి కొంచెం ఫ్రాక్చర్ అయింది. అంతకు మించి ఏమి ఇబ్బందులు ఏమి జరగలేదు. ఏం లేదండి. అంత నార్మల్గా ఉంది. జస్ట్ తగదగిలింది తప్ప ఏమి ఇబ్బంది ఏమి లేదు. అంతా నార్మల్గానే ఉంది. పిల్లల స్ట్రెంగ్త్ ఇప్పుడు 427 అండి. ఈరోజు 427 మంది పాఠశాలలో ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ వార్తలకు స్వల్ప విరామం.